ఇక చిరంజీవి గారు చెప్పారు ప్రజారాజ్యం పార్టీ అట జనసేన పార్టీగా వెళ్ళిపోయిందంట, పరిణితి చెందిందంట. అంటే ప్రజారాజ్యం పార్టీని మూసేశారు కాబట్టి రేపు జనసేన పార్టీని కూడా మూసేస్తారా? ఫ్యూచర్లో జనసేన పార్టీని మూసేయబోతున్నారా ఏంది? దాని అంతరార్థం ఏందో మాకు సరిగా అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ మీరు స్థాపించారు, మెగాస్టార్ చిరంజీవి గారు కొంతకాలం రన్ చేశారు. కానీ ఎలక్షన్లో చాలా తక్కువ ఎమ్మెల్యే 18 ఎన్నో గెలిచారు, 18 సమెన్నో, మొత్తం చాలా తక్కువ సీట్లు గెలిచారు. అధికారం అనేది కళలో కూడా అందదని అర్థమైపోయింది. ఇక మనకి ఎట్లాగా అధికారంలో రాదు, జీవితం అంతా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాలని అర్థమైపోయింది. సరే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి శుభ్రంగా ముఠా మేస్త్రి సినిమాలో ఏ విధంగా రిజైన్ చేసేసి తిరిగి వెళ్ళి కూలి పని చేసుకుంటారో మీరు కూడా వెనక్కి వచ్చేసారు. మీ ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ప్రజారాజ్యం పార్టీని నమ్ముకున్న కొన్ని లక్షల మంది కార్యకర్తలు రోడ్డు మీద పడ్డారు. మీకు ఆ విషయం తెలుసో తెలియదో, తెలిసే ఉంటుంది. ఎంతోమందిని చూసినాం, మా మిత్రులు ఉన్నారు ఇదివరకు ప్రజారాజ్యం పార్టీలో చేసి ఈ రోజున రోడ్డు మీద పడ్డారు వాళ్ళు. మీరు శుభ్రంగా మీ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ప్రజారాజ్యం పార్టీ మీద అభిమానంతో ఒక సమాంతర పార్టీ అనేటువంటి విధానంతో వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేరు, ఇటు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు, ఇటు వేరే పార్టీలోకి వెళ్ళలేరు. వాళ్ళంతా రోడ్డు మీద పడి చాలామంది కూడా అనామకులు అయిపోయారు. వారందరి ఉసురు కూడా మీకు తగులుతుంది, తగిలే ఉంటుంది కూడా ఈ పార్టీకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా రూపాంతరం. అంటే జనసేన పార్టీ కూడా భవిష్యత్తులో మూసేయబోతున్నారా? వాళ్ళు ఎట్లా 22 ఎన్నో గెలిచారు, 21, 22. రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు కూడా ఎట్లాగో రాజకీయాల్లో తప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీలోంచి తప్పుకోబోతున్నారా రాజకీయాల్లో నుంచి? ఆ విధమైన సందేశం మీరు ఇవ్వాలనుకున్నారేమో, మాకు సూటిగా చెప్తే బాగుండేది. ఎందుకంటే మాకు సరిగా అర్థం కాలేదు ఈ విషయం. ప్రజారాజ్యం పార్టీ ఎట్లయితే ఎత్తేస్తారో జనసేన అట్లాగే ఎత్తేస్తారా, లేకపోతే దీన్ని కూడా ఏదైనా పార్టీలో కలిపేస్తారా? ఆ విషయం కొంచెం క్లారిటీగా చెప్తే బాగుండేది. ఏమైనా చక్కగా హీరోగా ఉంటే కూడా చాలా బాగుండేదండి.